హలో గైస్, నా హైదర్ 450X ఆఫ్టర్ 1 ఇయర్ అయిపోయింది కదా. నా మైలేజ్ నాకు ఎలా వచ్చింది అంటే, ఎలా వచ్చిందంటే కాదు, నేను కొన్న ఎక్స్పీరియన్స్లో నేను ఏ విధంగా నాకు ఎలా మైలేజ్ వస్తే లాంగ్ డిస్టెన్స్ నేను ఎక్కువగా లాంగే వెళ్ళాను. విజయవాడ వెళ్తాను కాబట్టి మచిలీపట్నం నుంచి నాకు ఎలా అయితే మైలేజ్ వచ్చింది, ఎలా ఎక్కువ వచ్చింది, ఎలా డ్రాప్ అయింది, డ్రాప్ అవడానికి గల కారణాలు, ఇవన్నీ అయితే మీకు చెప్పాలనుకున్నాను. నేను రేంజ్ టెస్ట్ చేద్దాం అనుకున్నాను. రేంజ్ టెస్ట్ ఎక్విప్మెంట్ నాకు లేదు. అయితే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాను. అది వచ్చిన తర్వాత మీకు కంపల్సరీగా ఈ వీక్ కానీ ఈ వీక్ నెక్స్ట్ వీక్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ సండేకి నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి ఆ రోజే ఇంకా నేను రేంజ్ టెస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. ఈ 1 ఇయర్లో నాకు వచ్చిన మైలేజ్ రేంజ్ అదే. ఆ టెస్ట్ మనం ఇతర వెహికల్ అని కాదు, ఏ వెహికల్ అయినా సరే మనం ఎలక్ట్రికల్ వెహికల్ కొన్నప్పుడు మ్యాక్సిమం మనం ఇది రేంజే అంటే మైలేజే మనం చెక్ చేసుకుంటాం. దాన్ని బట్టి మీరు ఎంత 5 లక్షలు కొన్నా సరే మనకు రేంజ్ ఇంపార్టెంట్. బండి రేంజే కదా, రేంజ్ బట్టి ఎలక్ట్రికల్ వెహికల్ రేంజ్ని బట్టే కొంటాం మనం. సరే, ఇప్పుడు రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. నేనైతే నా రేంజ్ టెస్ట్ ఎలాగంటే, నాకు మైలేజ్ ఎలా ఇస్తుందంటే, ఫస్ట్ నేను వెహికల్ కొన్నప్పుడు నాకు మ్యాక్సిమం వాళ్ళు ఎంత చెప్పారంటే, కంపెనీ వాళ్ళు నాకు ఇచ్చేటప్పుడు చెప్పేశారు 105 లేకపోతే 115 కిలోమీటర్లు అయితే వస్తుంది. అది ఈకో మోడ్లోనే వస్తుందని చెప్పారు. తర్వాత నేను నా ప్రో ప్యాక్ యాక్టివేట్ అవ్వకముందే నాకు 1000 కిలోమీటర్లు తిరిగేశాను. 1000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత నాకు ప్రో ప్యాక్ యాక్టివేట్ అయింది. సమ్ రీజన్స్, అది ఎందుకో తెలియదు కానీ. తర్వాత ఫస్ట్ నాకు ప్రో ప్యాక్ యాక్టివేట్ అవ్వకముందు నేను విజయవాడ 2 సార్లు తిరిగాను. విజయవాడ నేను తిరిగినప్పుడు అప్పటికి స్పీడ్ ఛార్జర్లు ఉన్నాయి, అవి అవైలబుల్లో ఉన్నాయి, అవి కూడా వర్క్ అవుతున్నాయి. తర్వాత నేను పెట్టినప్పుడు విజయవాడ ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు నాకు మ్యాక్సిమం 40 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాను. అప్పుడు ఈ ప్రో ప్యాక్ లేదు. మన యాక్టివ్ అయితే ఎలా యాక్సిలేటర్ ఇవ్వగానే వెళ్ళిపోతుందో అలా అయితే ఈ వెహికల్ అలాగే ఉండేది. ఎన్ని ఈకో మోడ్ ఏ మోడ్ ఉండేది కదా అప్పట్లో. 40 స్పీడ్లో వెళ్ళినప్పుడు కరెక్ట్గా నేను నా డిస్టెన్స్ వచ్చి 70 కిలోమీటర్లు. అంటే నేను ఎక్కడైతే ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వెళ్తాను కొన్ని ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కోసం, అక్కడికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా నాకు 50% అయింది. ఇది ప్రో ప్యాక్ యాక్టివేట్ ముందు నాకు 50% అయింది. తర్వాత నా పనులను చూసుకునేసరికి నాకు ఇంకా 30 రిమైనింగ్ ఉంది. అంటే విజయవాడలో కొన్ని కాంపోనెంట్స్ కోసం, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కోసం అయితే తిరిగేవాడిని. 30 మిగిలేది. ఆ టైంలో నాకు అలా మైలేజ్ బాగానే వచ్చేది. రిటర్న్ కూడా మళ్ళీ వచ్చేటప్పుడు స్పీడ్ ఛార్జింగ్ పెట్టుకుని వచ్చేసేవాడిని. తర్వాత ప్రో ప్యాక్ యాక్టివేట్ అయిన తర్వాత మొత్తం ఏంటో తెలియదు కానీ తగ్గిపోయింది. నాకు ఎందుకు అనుకుంటున్నానంటే, తర్వాత ఈ డిస్ప్లే ఉంది కదా, ఏతర్ టచ్ స్క్రీన్. ఈ టచ్ స్క్రీన్లో ఏంటంటే మ్యాప్స్ అవన్నీ, లొకేషన్ సిగ్నల్ అవన్నీ, యానిమేషన్స్ అవన్నీ అవటానికి గల కారణమేమో కానీ కొంచెం లిటిల్ బిట్ డ్రాప్ అయింది. తర్వాత నాకు ప్రో ప్యాక్ యాక్టివేట్ అయిన తర్వాత ఈకో మోడ్లోనే వెళ్ళాను. ఈకో మోడ్లో వెళ్ళిన తర్వాత నాకు ఏంటంటే ఏమనిపించిందంటే, అదే 40 స్పీడ్లో వెళ్తే నేను 70 కిలోమీటర్లకి 70% అయిపోయింది. ఎందుకో నాకు అది అర్థం కాలేదు. అదే 40 స్పీడు ఈకో మోడ్లో వెళ్ళాను. అది ప్రో ప్యాక్ యాక్టివేట్ అయిన తర్వాత వెళితే నాకు కరెక్ట్గా అంటే పాయింట్కి 1 పాయింట్ తగ్గింది. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా నాకు 70 కిలోమీటర్ల మీద రిమైనింగ్ 30% ఉంది, 30%. ఈ 30% అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ అన్ని తిరగానే ఇంకా 10% మిగిలింది. సరే కదా అని ఛార్జింగ్ పెట్టాను. వెహికల్ ఛార్జింగ్ పెడితే ఆల్మోస్ట్ నాకు 55 మినిట్స్ పట్టింది 80% అవడానికి. 55 అంటే 1 అవర్ అయిపోయింది. ఈ 1 అవర్ అయిపోయిన తర్వాత నాకు ఎంత ఉంది, 80%. నేను ఎక్కడ, అది వాణి రెస్టారెంట్ ఏదో ఉంది, వాణి దాని దగ్గర ఉంది. అంటే మన బెంచర్లు కొంచెం ఇవతల, బెంచర్కిల్ నుంచి మనం, అదే నాకు అంత లొకేషన్ తెలియదు కానీ నాకు తెలిసిందారా నేను తిరిగే వాటికి సంబంధించి నాకు మిగతా అంత తెలీదు. కొంచెం యువతల వాణిది ఉంది, వాణి దగ్గర. అక్కడ ఛార్జింగ్ పెట్టాను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఇంకా నాకు 80 ఉంది. ఇప్పుడు 80 ఛార్జింగ్తో నేను వెళ్ళిపోవాలి ఇంటికి. అయితే నేను బండి అప్పటికి నా దగ్గర లగేజ్ ఏం లేదు కాబట్టి ఈ 80తో నేను వెళ్ళిపోయాను. ఇంకా 10%, 70 కిలోమీటర్లు వస్తుంది కదా, 10%. తర్వాత అక్కడ నాకు కొంచెం డ్రాప్ వచ్చింది ఈకో మోడ్లో. తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు స్పోర్ట్ మోడ్లో వెళ్ళాను. అదే మన ఈకో, రైడ్, స్పోర్ట్, వార్ప్ 4 మోడ్లో నేను స్పోర్ట్ మోడ్లో వెళ్ళాను. ఈ స్పోర్ట్ మోడ్లో వెళ్ళిన తర్వాత కొంచెం డిఫరెన్స్ కనపడింది నాకు. ఇదే స్పోర్ట్ మోడ్లో అదే 40 స్పీడ్లో మళ్ళీ నేను వెళ్తే నాకు రిమైనింగ్ 40% ఉంది. స్పోర్ట్ మోడ్లో వెళ్తాం వల్ల 40% ఉంది. ఈ 40% ఉంది కాబట్టి నేను అన్ని లోకలన్నీ తిరిగిన తర్వాత వచ్చిన తర్వాత నాకు గంగూరు ఊర్లో బిర్యానీ పాయింట్ ఉంది కదా, శ్రీనివాసం గంగూరు బిర్యానీ పాయింట్ దగ్గర ఛార్జర్ ఉంది కదా, అక్కడికి వచ్చిన తర్వాత నాకు బ్యాలెన్స్ రిమైనింగ్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకున్నాను. అప్పటికి నాకు టీవీ ఉంది వెనకాల.
43 ఇంచెస్ టీవీని నేను విజయవాడ నుంచి తీసుకొస్తాను. కొత్త టీవీని కొని అప్పుడు ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది కదా. బ్యాక్ సైడ్ ఒక మనిషిని పెట్టి ఇద్దరం. నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా నేను డబల్ రైడే. స్పోర్ట్ మోడ్లో వెళ్ళేటప్పుడు డబులే వెళ్ళాం, వచ్చేటప్పుడు డబులే. నేను ఎప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు ఎక్కువగా సింగిల్గా వెళ్ళను. వెళ్తే డబుల్ వెళ్తాను. ఎందుకంటే నేను టీవీలు కొన్ని లగేజ్ తీసుకొస్తాను కాబట్టి వెనకాల పట్టుకోవాలి కాబట్టి ఇద్దరు వెళ్తాను. నేను చెప్పేది ఇద్దరు డబుల్ రైడ్ చెప్తున్నా మీకు, సింగిల్ రైడ్ కాదు. విజయవాడ వెళ్తే మాత్రం డబుల్ రైడ్ మీద వెళ్తాను నేను. ఎందుకంటే నాకు కొంచెం సామాను టీవీలు ఎత్తుకొస్తాను నేను ఎక్కువ. మా మామయ్య గారిది ఎలక్ట్రికల్ షాపు, అక్కడ కొత్త టీవీలు అయితే సేల్ అవుతూ ఉంటాయి. ఆ టీవీల కోసం అయితే నేను మా ఆయనకి బిజీగా ఉన్నప్పుడు నేను వెళ్తాను. అలా టీవీలు వెళ్ళినప్పుడు శ్రీనివాస గంగూరు బిర్యానీలో ఛార్జింగ్ పెట్టాను. 80% ఎక్కింది. 80% ఎక్కిన తర్వాత ఆ టీవీని తీసుకొస్తున్నప్పుడు నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు స్పోర్ట్ మోడ్లో చాలా మైలేజ్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే 2 కిలోమీటర్లకి 3 పాయింట్లు తగ్గినాయి. 40 స్పీడ్లో తోలితే 2 కిలోమీటర్లు 3 పాయింట్లు తగ్గినాయి. నాకు అర్థం కాల ఏంటి ఇలా తగ్గిపోతుందని చెప్పి స్పీడ్ తగ్గించా. ఇప్పుడు 45లో ఉన్నామని 35కి వచ్చా. అలా ఎందుకు తగ్గుతుందని కాసేపు ఆలోచించిన నాకు అర్థమైంది ఏంటంటే, వెనకాల 2 టీవీలు ఉన్నాయి, ఎదురొచ్చే గాలి ఫోర్స్, ఇవన్నీ ఆధారపడి వీటన్నిటి వల్ల గాలి ఫోర్స్ ఆ టీవీలు ఆపడం వల్ల రేంజ్ డ్రాప్ అయింది. ఇంకా అప్పుడు 45 స్పీడ్లో నేను వచ్చేటప్పుడు 40 స్పీడ్లో వచ్చినోడిని వెళ్ళేటప్పుడు 30 స్పీడ్లోనే వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే గాలి ఫోర్స్ ఎక్కువ ఉండటం వల్ల వెనకాల ఒక మనిషి, మళ్ళీ 2 టీవీలు, మళ్ళీ నా కాళ్ళ దగ్గర కొన్ని సామాను, ఇవన్నీ కలుపుకొని నాకు రేంజ్ డ్రాప్ అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చేసాను. మచిలీపట్నం అయితే కంపల్సరీగా వచ్చాను. ఇంటికి వస్తే రిమైనింగ్ 2% ఉంది, 2% మిగిలింది. తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఈసారి వార్ప్ మోడ్లో వెళ్ళాను. వార్ప్ మోడ్లో వెళ్ళినప్పుడు అదే స్పీడు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇద్దరం వెళ్ళాము. వార్ప్ మోడ్ మళ్ళీ అదే 40 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే నాకు ఈసారి 40% మళ్ళీ మిగిలింది. ఈ 40% మిగిలింది నా పనులను చూసి వచ్చిన మళ్ళీ శ్రీనివాస గంగూరు బిర్యానీ దగ్గర పెట్టాను. ఈసారి 55 ఇంచెస్ టీవీ, 55 ఇంచెస్ టీవీని వెనకాల అదే మనిషి, అదే మళ్ళీ ఈసారి మైలేజ్ తగ్గిపోయింది. ఎందుకంటే మన ఈవీ వెహికల్స్ అనేది బరువును బట్టి, ఎదురొచ్చే గాలి ఫోర్స్ని బట్టి మైలేజ్ ఇస్తుంది. మీకు వెనకాల లగేజ్ ఏమీ లేదనుకుంటే మీకు ఆల్మోస్ట్ మీరు 40 స్పీడ్లో వెళ్తుంటే కిలోమీటర్కి 1 పాయింట్ ఇచ్చేస్తుంది. ఇది డబల్ రైడ్ గురించి చెప్తున్నాను, సింగిల్ కాదు. ఆల్మోస్ట్ సింగిల్ అయితే ఇంకా ఎక్కువ రావచ్చు అనుకుంటున్నాను. సింగిల్ అయితే ఎక్కువ వస్తుంది మీరు తోలే రైడింగ్ స్టైల్ని బట్టి. బేసిక్గా అప్పుడు ఈకో మోడ్లో మైలేజ్ రావట్లేదండి. ఎందుకు అనేది నేను చెప్పలేను. ఈకో మోడ్లో అయితే అసలు ఛార్జింగ్ వెహికల్ అయితే రేంజ్ అయితే రావట్లేదు. నేను ఇప్పుడు కొన్నా కాడ నుంచి నాకు తెలిసి ఒక 1 మంత్ వాడాను. 1 మంత్లో నాకు ఎక్స్పీరియన్స్లో నాకైతే ఈకో మోడ్ అంత పర్ఫెక్ట్గా పనిచేయలేదు. ఈ ఈకో మోడ్ ఎందుకు అంటే ఇనీషియల్గా పికప్ లేకుండా స్మూత్గా వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నాను. నాకు వరకైతే అంతవరకు నాకు నచ్చింది. తర్వాత నేను వాడేదంతా స్పోర్ట్, వార్ప్, ఈ 2 మాత్రమే వాడతాను, మిగతా ఏమీ వాడతా. దాన్ని బట్టి కన్సిడర్ చేసుకోండి. మైలేజ్ అయితే స్పోర్ట్ అండ్ వార్ప్ మోడ్లో నాకు తెలిసి ఎక్సలెంట్గా మైలేజ్, నాకు తెలిసి 120 వరకు వస్తుంది 40 స్పీడ్లో మీరు తోలితే, అది డబుల్ మీద తోలితే. ఈసారి నేను కూడా రేంజ్ టెస్ట్ అయితే డబుల్ మీద చేస్తాను. ఇక మ్యాక్సిమం అరౌండ్ ఒక 100 కిలోమీటర్ల వరకు అయితే డబుల్ మీద స్పోర్ట్ మోడ్, వార్ప్ మోడ్లో తీద్దాం అనుకుంటున్నాను. అందరూ ఈకో మోడ్లో ఆల్రెడీ చేస్తారు కాబట్టి నేను స్పోర్ట్ అండ్ వార్ప్ మోడ్లో, స్పోర్ట్ కానీ వార్ప్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి వాడి దాని మీదే మీకు ఇద్దరం వెళ్తాము. 100 కిలోమీటర్స్ అయితే ఇద్దరు మనుషుల మీద అయితే నేను తిరుగుతాను. నేను పిలియన్ వెనకాల ఒక మనిషిని కూర్చోబెట్టుకుని వెళ్తాను. అది ఆదివారం కానీ సోమవారం కానీ వీడియో అయితే కంపల్సరీగా వస్తుంది. నాకు ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం మాత్రం ఈ వీడియో అయితే కంపల్సరీగా రెంట్ చేస్తాను. ఇది నా అనుభవాలు. ఈకో మోడ్లో ఫర్ ఎందుకో కానీ రావట్లేదు. ఈ యానిమేషన్స్ అన్నీ వీటి వల్ల అయితే కొంచెం రేంజ్ అయితే డ్రాప్ అవుతుంది. నైట్ టైము మనం ఏదైనా కానీ ఒక 70% ఉండగా కీ ఆఫ్ చేసి ఇంట్లోకి వచ్చి తెల్లవారుజామున చూస్తే 68%, అంటే ఒక నైట్కి అది 2% అయితే డ్రాప్ అవుతుంది బ్యాటరీ. ఎందుకంటే వాని సిగ్నల్ కమ్యూనికేషన్ వల్ల ఏమో మరి, అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది కదా, సిమ్ అవన్నీ రన్ అవుతూ ఉంటాయి, మన ఫోన్కి డేటా పంపిస్తూ ఉంటుంది. అది ఆ రైడింగ్ డేటా ఇవన్నీ పంపిస్తూ ఉంటుంది. దానికన్నా రేంజ్ అయితే ఇదండి. మ్యాక్సిమం అయితే మీరు
ఒక వెనకాల లగేజ్ అంటే ఒక గాలి తోసేంత ఈ విధంగా ఏది లగేజ్ లేకపోతే మీకు కంపల్సరీగా ఏథర్ అయితే 110 to 120 అయితే పక్కగా వస్తుంది. ఇది నాది 3.7 హైవేర్ వేరియంట్. మీరు 2.7 కిలో బ్యాటరీతో మాత్రం అయితే కంపేర్ చేయొద్దు. నాది 3.7 ఒక 2.9 కిలో వాట్ అవర్ బ్యాటరీతో అయితే మీరు కంపేర్ చేయొద్దు. అదైతే ఇంకా రేంజ్ తక్కువ వస్తుంది అనుకుంటున్నా, ఒక 80 అయితే వస్తుందేమో అనుకుంటున్నా. నాదైతే 3.7. దాన్ని బట్టి మీరు కొత్తగా కొనేవాళ్ళు అయితే కొద్దిగా అర్థం చేసుకోండి. ఇదండి, ఇంకా ఈ రోజుకైతే ఇంతే. రేపు రేంజ్ టెస్ట్ అయితే కంపల్సరీగా చేసి చూపిస్తాను మీకు. ఈ రోజు ఇంతే. కొత్తగా ఎవరైనా వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ గురించి అయితే వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ సూన్ నాకైతే కొంచెం ఖాళీ ఉండలేదు. ఖాళీ ఉన్న టైంలో తీసి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.